నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఖమ్మంలో భగ్గుమన్న మిర్చి రైతు గుండె. అమాంతం ధరను తగ్గించడంపై ఆక్రోశం. మార్కెట్ యార్డుపై రాళ్ల వర్షం, వస్తువుల ధ్వంసం. వ్యాపారులతో అధికారులు కుమ్మక్కయ్యారని అన్నదాత ఆవేదన. గిట్టుబాటు ధర కల్పించకుంటే ఆత్మహత్యలే శరణ్యమవుతాయని కన్నీరు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినందునే ఖమ్మం ఘటన చోటు చేసుకుందన్న తెరాస. అన్నదాత కడుపు మంటపై రాజకీయాలు చెయ్యొద్దన్న తెలుగుదేశం. అనంతపురం జిల్లాలో విషాదాంతమైన విహారయాత్ర. వైటీ చెరువులో తిరగబడిన తెప్ప. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది మృత్యువాత. ఏపీలో అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు. అక్రమార్కులైన అధికారుల ఆస్తులు వేలం వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రతిపాదనకు తాత్కాలిక విరమణ. అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం వచ్చే వరకు ఆగాలని కేంద్రం నిర్ణయం. ఉగ్రముఖల్ని పెంచి పోషించే దేశాలపై సత్వర చర్యలకు భారత్, సైప్రస్ పిలుపు. 4 రంగాల్లో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు. ఆరుగాలం కష్టించే అన్నదాత గుండె భగ్గుమంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆవేదనలో కూరుకుపోయిన వేళ మార్కెట్ మాయాజాలం చూసి కడుపు మండింది. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలు అమాంతం తగ్గించడం చూసి కన్నెర్ర చేసిన రైతన్న ఆక్రోశం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అగ్నిపర్వతాలనే సృష్టించింది. నిలువు దోపిడీని సహించని కర్షక లోకం ఆక్రోశం మార్కెట్ చైర్మన్ కార్యాలయంపై రాళ్ల వర్షాన్ని కురిపించింది. వస్తు సామాగ్రిని ధ్వంసం చేసింది. దాదాపు 4 గంటలు సాగిన మిర్చి రైతుల ఆందోళన ఖమ్మం మార్కెట్ యార్డును అట్టుడికించింది. తెలంగాణలో మిర్చికి అతిపెద్దదైన ఖమ్మం మార్కెట్ అన్నదాతల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. రేపటి నుంచి 3 రోజులు సెలవులు వస్తున్నందున క్రితం 2 రోజులు వచ్చిన 1,50,000 బస్తాలకు తోడు ఇవాళ మరో 1,20,000 బస్తాల మిర్చి మార్కెట్కు వచ్చింది. 2 లక్షలకు పైగా మిర్చి బస్తాలతో ఖమ్మం మార్కెట్ యార్డు నిండిపోగా వ్యాపారులు, అధికారులతో కుమ్మక్కై అమాంతంగా ధరలు తగ్గించేశారు. కనీసం జెండా పాట కూడా నిర్ణయించకుండా క్వింటాల్ మిర్చికి 3,200 రూపాయల ధర నిర్ణయించేశారు. ఇష్టం ఉంటే అమ్మండి, లేకుంటే పోండి అన్నట్టుగా వ్యవహరించారు. కనీసం మార్కెట్ యార్డులో కాకుండా రోడ్డుపైనే కాటాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అప్పటికే గిట్టుబాటు ధర రావటం లేదన్న ఆవేదనలో ఉన్న రైతుల్లో ఆక్రోశం కట్టలు తెంచుకుంది. మార్కెట్ వర్గాలు వ్యాపారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన చినికి గాలిబాణలా మారింది. మద్దతు ధర కల్పించాలంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన రైతులు అటువైపు నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాక చైర్మన్ కార్యాలయంపై రాళ్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఫర్నిచర్ సహా భవనం అద్దాలు, ఏసీ, ఫ్యాన్లు ధ్వంసం చేశారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకొచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చైర్మన్ కార్యాలయంలో ఉండగానే రాళ్ల వర్షం కురిసింది. ఒక్కసారిగా రాళ్లు రావడంతో ఉక్కిరిబిక్కిరైన చైర్మన్, మార్కెట్ కార్యదర్శి, ఎమ్మెల్యే సండ్ర మరో గదిలో తలదాచుకోగా రైతులు అక్కడి సామాగ్రిని బయటవేసి తగులబెట్టారు. తర్వాత భారీ ర్యాలీగా మార్కెట్ మెయిన్ గేటు వద్దకు వెళ్లి అక్కడా నిరసన తెలిపారు. తూకం వేసే కాంటాలు, కార్యాలయం సామాగ్రిని బయటపడేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పిలిస్తే ఏసీ గదుల్లో కాదు, మార్కెట్లోనే చర్చించాలంటూ నినదించారు. ఆవేశం, ఆక్రోశం కట్టలు తెంచుకోగా రైతు ఆందోళన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు సాగింది. రైతులకు మేలు చేయాల్సిన అధికారులు వ్యాపార వర్గంతో కుమ్మక్కైనందునే ఆందోళనకు దిగాల్సి వచ్చిందని రైతులు ఆవేదనతో చెప్పారు.
రైతుని ఒక గడ్డి పోసలాగా తీసేస్తున్నారు. ఇందువల్ల ఏదో సంతలో బరిగొడ్లు బేరం చేసినట్టుగా ఎవరందరూ కాదు 10 ఏళ్ళకి ఇస్తావా, 2 ఏళ్ళకి ఇస్తావా, 3 ఏళ్ళకి ఇస్తావా అనేది వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటున్నారు. మార్కెటింగ్ చైర్మన్ లేరా? చైర్మన్ గారు ఏం చేస్తున్నారు? వ్యాపారస్తులు మొత్తం లిస్ట్ రాసుకోవడం అని వాళ్ళకి ఇవ్వడం. నీ బేరం అయింది 3800 అయింది, 3 ఏళ్ళకి అయింది, 3400 అయింది అని చెప్పడం, లిస్ట్ రాసుకుంటారు, వ్యాపారస్తులకు ఇచ్చేస్తారు ఖరీదారులకి. అంతా కుంభకాయలు కమిషన్దారులు షేట్లు ఈ అంతా దళార వ్యవహారమే. రైతుల మాన నిండా మూస్తారు. రైతులు మాన కొలగ పరిస్థితి లేదు. పిండి కట్టలు అయితే 1000 నుండి 1500. ఒక టైసర్ బుడ్డి తీసుకుంటే 2000 చిల్లర అవుతుంది. కూలీలు 300 నుంచి 400 రూపాయలు తీసుకుంటారు. మరీ కొనం. ఇదే సమయంలో ప్రస్తుత పంటకు గిట్టుబాటు ధర ఇమ్మని తాము డిమాండ్ చేస్తుంటే వచ్చే ఏడాది ఎరువుల రాయితీ ఇస్తామనడమేంటని కూడా రైతులు ప్రశ్నించారు. పక్క రాష్ట్రం వల్ల 1500 యాడ్ చేస్తాడు. కింటాకి బోనస్ ఇస్తాడు. ఏనంట వచ్చే పంటకి ఇస్తాడు. వచ్చే పంటకి 4000 ఇస్తాడట. ఇప్పుడు 3000 అమ్ముకొని వాడు ఇంటికి పోతే వాడు పిల్లలేంది, వాడు పిల్లలేంది, వాడు ఇంటికి పోయి మంది సాట రైతు ఎన్ని ముక్క ఎరగొట్టారు. రైతు అంటే రైతుని దరిద్రుడు వాళ్ళడు. ఇప్పుడు ఆకలి మేము చస్తున్నాం, మళ్ళీ మాడిపోతున్నాం. చచ్చిపోయిన తర్వాత శవాలకు పెట్టమనండి 4000. ఇప్పుడు అన్నం పెట్టాలి, గంజిపోయాం అంటున్నాం. అప్పుడు ఎప్పుడో బిర్యానీ పెట్టొద్దు అంటలా, ఇప్పుడు గంజిపోయాం అంటున్నాం. కనీసం రైతు బతుకుంటాడు. కనీసం కింటాకి 1000 రూపాయలు కూలి ఖర్చులు మందం ఏమంటున్నాం గవర్నమెంట్ ని. ఇవాళ పీజీలు బీఈడీలు చేసుకుని మేము అయ్యా తండ్రులకు మీరు సేవలు చేస్తుంటే ఇవాళ మాకు కూడా ఉపాధి లేకుండా బతుకుతున్న కొద్ది కూడా కనీసం గిట్టుబాటు ధర లేకుండా ఏం చేయాలంటారు? రైతుల్ని మందు తాగి సామంటారు, ఏం చేయమంటారు వీళ్ళని? మిర్చికి కనీసం క్వింటాలకు 7 నుంచి 8000 రూపాయల ధర చెల్లించాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. పెరుగుద్దని ఇన్ని రోజులు ఆపినాం. ఇవాళ తీసుకొస్తే 2800 కనీసం 1500 అట్లా మొత్తం కొంటున్నారు. రైతులకి ₹1 కూడా ఇయ్యరు. కానీ నెల 15 రోజుల నుంచి మద్దతు ధర అడుగుతున్నాం. మద్దతు ధర ఇస్తున్నారా? అధికారులు పట్టించుకోవట్లేదు. రైతు వచ్చేసి ఈ రోజు వాటికి గిట్టుబాటు ధర 6000 నుంచి 7000, 8000 మధ్యలో అమ్మాల్సిందే. గిట్టుబాటు ధర వస్తా. రైతుల ఆందోళన సమయంలో సంయమనం పాటించిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రమించారు. ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడి స్థానిక తెలుగుదేశం నేతల కుట్రగా తెరాస పేర్కొంది. తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య అనుచరులు, కొందరు తెలుగుదేశం కార్యకర్తలు రైతులను రెచ్చగొట్టి దాడి చేయించారని తెరాస ఎమ్మెల్సీ కరణె ప్రభాకర్ ఆరోపించారు. రైతులు పొద్దున్నుంచి ఎండలో ఉన్నటువంటి సందర్భంలో ఒకవైపు మార్కెట్లో కొనుగోళ్లు జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది రైతులను ఎగేసి గూండాల్లాగా వ్యవహరించి మార్కెట్పై దాడి చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెరాస ఆరోపణలను తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది. రైతులు ఆక్రోశంతో చేసిన దాడే కానీ రాజకీయ ప్రేరేపితం ఎంతమాత్రం కాదని తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులో 5 కిలోమీటర్ల చుట్టూ రోడ్డు మీద మిర్చి వేయడం వల్ల వాటికి రక్షణ లేక కాపలా కాల్చిన రైతులు ఈరోజు తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురై రోడ్డు మీద 1,20,000 బస్తాలు వచ్చింది, 2,000కి మీరు కింటా అమ్మాలని చెప్పి వ్యాపారస్తులు అడగటం వల్ల నిరాశతో రైతాంగం ఉద్యమాల్లో పాల్గొన్నారు తప్ప ఇది రాజకీయ ప్రేరేపిత ఉద్యమం కాదు. మీరు రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని చెప్పి మీరు కనుక భావించినట్లయితే రేపు రైతాంగం తగిన రీతిలో గుణపాఠం చెప్పేదానికోసం సిద్ధంగా ఉన్నారు. యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం చేపట్టిన మార్కెట్ యార్డుల పర్యటనకు తెరాస కార్యకర్తలు అడ్డు తగలడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉదయం భువనగిరి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన ఆయన అనంతరం యాదాద్రి జిల్లా మోత్కూరు యార్డుకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుంటున్న క్రమంలో స్థానిక తెరాస శ్రేణులు అడ్డు తగిలాయి. స్వల్ప వివాదం చోటు చేసుకుంది. తర్వాత కోదండరాం మోత్కూరు నుంచి తిరుమలగిరి వెళ్లారు. అక్కడ కూడా తెరాస కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సూర్యాపేట మార్కెట్ సందర్శనకు వెళ్లిన తరుణంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐకాసా సభ్యులకు తెరాస శ్రేణులకు మధ్య తోపులాట సహా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ చింతామోహన్ ఇరు వర్గాలను శాంతింపజేశారు. తెలంగాణలో ఎక్కడైనా పర్యటించే హక్కు తనకు ఉందన్న కోదండరాం తెరాస శ్రేణులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. స్థానిక మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కక పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన రైతులకు కూడా నిరాశ మిగులుతోంది. మిర్చికి సరైన ధర పలుకుతోందన్న అభిప్రాయంతో కర్ణాటక, తెలంగాణ రైతులు కూడా తరలిరాగా ఆంధ్రప్రదేశ్, గుంటూరు మార్కెట్లో కూడా ధర అమాంతం తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో మంగళవారం వరకు చూసి ఏ ధర దక్కితే ఆ ధరకే అమ్ముకుంటామని రైతులు ఆవేదనతో చెబుతున్నారు.
స్థానిక మార్కెట్లు సరిగా పనిచేయక, గిట్టుబాటు ధర లేక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన రైతులు అంతా తమ పంటను తరలించడంతో గుంటూరు మార్కెట్ యార్డులో పరిస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలివి. మొత్తం 50 ఎకరాల్లో విస్తరించిన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 45 లక్షల క్వింటాళ్ల మిర్చి విక్రయాలు జరిగాయి. ఇందులో 20% పొరుగు రాష్ట్రాల నుంచే వచ్చిందని అంచనా. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు ప్రయత్నించడం ధరల పతనానికి దారితీసింది. ఎక్కడైనా రైతుగా అనేది మనం చేసిన కష్టం అన్న రావాలి కదా, అందుకోసమని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా తీరా చూసేసరికి అంతే 3,000, 2,000, 3,500 అట్లా ఉంది. మంగళవారం వరకే మన రేటు పడితే ఇచ్చిపోతాం, లేకపోతే ఇక 35,000 కన్నా లాస్ట్కి ఇచ్చి వెళ్ళాల్సిందే కదా, ఇక ఏం చేయాలి. ఇక్కడ పరిస్థితి కూడా మాకు ఏమైందంటే వీళ్ళు సబ్సిడీ పెట్టినాక మరీ ఎక్కువ లక్షల్లో సరుకు వచ్చింది ఇక్కడికి. ఈ ఆడికి ఇంత సరుకు రావడం వల్ల మరి సగమే రేటు దారుణంగా అడుగుతున్నారు. మరి ఈ రోజు మిర్చి దళాలలో అన్యాయంగా దోసుకుని పోతున్నారు. గుంటూరు మిర్చి యార్డుకు రైతులు పోటెత్తితే ధరలు తగ్గిపోయే అవకాశముందని పొరుగు రాష్ట్రాల రైతులు కాస్త ఓపిక పట్టాలని మార్కెటింగ్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్ణాటకలో గానీ తెలంగాణలో కూడా వరంగల్, ఖమ్మం మార్కెట్లు సరిగా పనిచేయడం లేదు. కాబట్టి మనకు ఫ్లో బాగా ఎక్కువైపోయి రోజుకు 40,000, 50,000 బస్తాల వరకు రావడం జరుగుతా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రైసెస్ రైజ్ అయిన తర్వాత తెచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ స్కీమ్ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రైతులకు అవకాశం ఇచ్చి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని వైటీ చెరువులో ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో జరుగుతున్న ధ్వజస్తంభారోహణ కార్యక్రమానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన 13 మంది జల సమాధి కాగా మరొకరు గల్లంతయ్యారు. మృతదేహాలను వెలికి తీసిన వ్యక్తి కూడా గుండెపోటుతో మృతి చెందగా వైటీ చెరువులో తీవ్ర విషాదం నెలకొంది. మత్స్యకారులు వాడే తెప్పలో వైటీ చెరువులో విహారానికి ఓ కుటుంబానికి చెందిన 18 మంది విహారానికి వెళ్లగా కొంచెం లోతుకు వెళ్లిన తర్వాత తెప్ప తిరగబడింది. ఈ క్రమంలో 13 మంది మృత్యువాత పడ్డారు. మరో 4 క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసిన చంద్రప్ప అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడంతో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతి చెందిన వాళ్లందరూ వైటీ చెరువులోని రామన్న అనే వ్యక్తికి బంధువులు. ఈ ఘటనలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల్లో 6 బాలికలు, 3 మహిళలు, 4 యువకులున్నారు. అటు దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, చినరాజప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాలకు త్వరితగతిన గుంతకల్లు ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించి బంధువులకు అప్పగించాలని జిల్లా అధికారులను ఫోన్లో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలంటే అక్రమాలకు పాల్పడే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తి చెందడానికి అత్యవసర, స్వల్పకాల, దీర్ఘకాల విధానాలు అనుసరించాలని సూచించారు. ఈ 2 ఏళ్లు ప్రభుత్వానికి చాలా కీలకమన్న ముఖ్యమంత్రి జీవన ప్రమాణాలు పెంచడం సహా గ్యాస్, విద్యుత్, మరుగుదొడ్లు, సీసీ రహదారులు, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వంటి కనీస వస్తువులను కల్పించాలని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అత్యుత్తమ పాలన అందించడం సహా ప్రభుత్వ కార్యక్రమాలు, విజయాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లతో విస్తృత స్థాయి భేటీ నిర్వహించారు. ప్రజల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకునేందుకు మీకోసం పోర్టల్, కాల్ సెంటర్, కైజాలా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలపై ఆధారపడాలని చెప్పిన సీఎం సలహాలు, సమాచారాన్ని సేకరించి విశ్లేషించి సమస్యలకు కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించడం ద్వారా ప్రజలను 80% సంతృప్తిపరచవచ్చని చెప్పారు. వ్యవసాయానికి సోలార్ పంపు సెట్లు బిగిస్తున్నామని, విద్యుత్ సంస్కరణల్లో కలెక్టర్లు భాగస్వామ్యులు కావాలన్న చంద్రబాబు గ్రామీణాభివృద్ధిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 25% వృద్ధి సాధించేందుకు కృషి చేయాలన్న ముఖ్యమంత్రి ఓడీఎఫ్లో ఆంధ్రప్రదేశ్ను దేశానికి ఆదర్శంగా నిలపాలని నిర్దేశించారు. ప్రభుత్వ ఆస్తులను జియో ట్యాగింగ్ చేసి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో బయోమెట్రిక్ అమర్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మెజార్టీ పౌర సేవలు ఆన్లైన్ చేయడం ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలన్నారు. ప్రజా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, ఉత్తమ రీతిలో వైద్య సేవలు అందించాలన్న సీఎం జిల్లాల వారీగా ప్రాధాన్యతా అంశాలను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లకు ఉద్బోధించారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా స్వయం సహాయక సంఘాలకు 3 నెలల్లోగా పునర్వైభవం కల్పించే దిశగా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. స్త్రీ శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీతతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు మే 14లోపు మహిళా సంఘాల నాయకులు, సభ్యులతో ఆ శాఖలో పనిచేస్తున్న 5,000 మంది ఉద్యోగులు సమావేశాలు ఏర్పాటు చేసి వారి ఆదాయం పెంచే మార్గాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల విద్యార్హతలు, నైపుణ్యాలు సహా కుటుంబ సభ్యులపై ఆధారపడిన వాళ్ల వివరాలు, ఎటువంటి అవకాశాలు వారికి కల్పించవచ్చు, మార్కెట్ వసతులు వంటి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. ప్రతి కుటుంబానికి నెలకు 10,000 ఆదాయం వచ్చేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. 50 లక్షల మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉన్నారని సెర్ప్ సీఈఓ పి కృష్ణమోహన్ ముఖ్యమంత్రికి వివరించారు. తయారీ రంగంలో అవకాశాలు గుర్తించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. డ్వాక్రా మహిళలందరికీ నైపుణ్య శిక్షణ సహా కనీస విద్యనందించే కార్యక్రమాన్ని విస్తృతంగా వెంటనే అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రగతి నివేదన మహాసభ కోసం నిన్న వరంగల్ వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ వరంగల్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం వరంగల్ నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించిన ముఖ్యమంత్రి అనంతరం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలో పర్యటించి వరాల వర్షం కురిపించారు. పాలకుర్తి పరిధిలోని వివిధ గ్రామాల అభివృద్ధికి 40 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. రాఘవాపురంలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన ఆ గ్రామాభివృద్ధికి ₹1 కోటి నిధులు ప్రకటించారు. అనంతరం బమ్మెర గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి పోతన సమాధి వద్ద నివాళి అర్పించారు. సమైక్య రాష్ట్రంలో పోతనకు అన్యాయం జరిగిందన్న ఆయన తమ ప్రభుత్వం బమ్మెర గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తుందని వివరించారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొన్న ఆయన పోతన పద్యాలు కొన్ని వినిపించి సభికులను ఆశ్చర్యపరిచారు. 40 కోట్ల రూపాయలతోని ఈ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ బాగు చేయడానికి ఒక ప్యాకేజీ రూపకల్పన చేసినారు. అందులో పెంబర్తికి ఒక 5 కోట్లు, పాలగుర్తికి 10 కోట్లు, వల్మిడి అనే రామాలయం దగ్గర 5 కోట్లు, బమ్మెరకు 7.5 కోట్లు, జఫర్గఢ కోటకు 6 కోట్లు, కిలాషాపూర్ కోటకు 4.5 కోట్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 2 కోట్లతోని 40 కోట్ల రూపాయల ప్యాకేజీని డెవలప్ చేసినారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు దుర్ఘటన తర్వాత ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఏపీ ఉప హోంమంత్రి చినరాజప్ప అధ్యక్షతన రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి, గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. సామాన్యులను ఇసుక మాఫియా నుంచి రక్షించడం సహా మైనింగ్ కోసం యంత్రాల వాడకాన్ని కొంతమేర అనుమతించడంపై చర్చించారు. ప్రైవేటు పట్టాభూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించిన మంత్రివర్గ ఉపసంఘం ఆ అధికారాలు జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పింది. ఇసుక విధానం అమలుపై నెలకోసారి సమావేశమై చర్చించాలని నిర్ణయించిన ఉపసంఘం ఇసుక అక్రమాల్లో ఏ పార్టీ వాళ్లున్నా వదలబోమని హెచ్చరించింది. ఇసుక రీచుల్లో గుత్తాధిపత్యాన్ని అరికట్టేందుకు ఆర్డీఓ, డీఎస్పీల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ చేయనున్నట్లు మంత్రులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నందున బెయిల్ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి సాక్షి ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసేలా ఉందని సీబీఐ వాదించగా జగన్ వాటిని తోసిపుచ్చారు. రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో కానీ సాక్షి నిర్వహణతో కానీ తనకు సంబంధం లేదన్నారు. ఇంటర్వ్యూలో వివిధ అంశాలు ప్రస్తావించారని, అది సాక్షులను ప్రభావితం చేస్తుందనడం సీబీఐ ఊహాజనితమేనని జగన్ వాదించగా సాక్షులు ప్రభావితం చేసేలా పక్కా పథకం ప్రకారమే ఇంటర్వ్యూ వేశారని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవన్న కోర్టు జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ను కొట్టేసింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు జగన్ కు సీబీఐ కోర్టు అనుమతించింది. మే 15 నుంచి జూలై 1 లోపు 15 రోజులు పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. వెళ్లే ముందు అందుబాటులో ఉండే ఫోన్ నెంబర్ సీబీఐకి కోర్టుకు ఇవ్వాలని తెలిపింది. హింసకు కర్మాగారాలైన ఉగ్రమూకల్ని పెంచి పోషిస్తోన్న దేశాలపై సత్వరమైన నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు భారత్, సైప్రస్ పిలుపునిచ్చాయి. ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్తాసియాడెస్ పాకిస్తాన్ను తప్పుబడుతూ ఈ మేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా చర్చించిన మోదీ, నికోస్ కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు. విమానయానం, వాణిజ్య నౌకాయానం సహా మొత్తం 4 రంగాల్లో సహకారంపై భారత్, సైప్రస్ మధ్య 4 ఒప్పందాలు కుదరగా అందుకు సంబంధించిన పత్రాలని ఇరు దేశాల మంత్రులు, అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్కు మద్దతిస్తున్నందుకు సైప్రస్ అధ్యక్షుడికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు. Given its location, Cyprus appreciates the threat that terrorism poses to the global peace and stability. India itself has been battling cross-border terrorism for decades. We agreed that there is an urgent need for all countries to decisively act against those states who generate, support, shelter and sustain these factories of violence in our regions. The President and I discussed the need of creating a comprehensive global legal framework, particularly through early
conclusion of the Comprehensive Convention on International Terrorism. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలన్న ప్రతిపాదనను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తాత్కాలికంగా పక్కన పెట్టింది. వైద్య విద్య ప్రవేశాలకు నీట్ నిర్వహిస్తోన్న తరహాలో 2018 విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్కు ఉమ్మడి పరీక్ష పెడతామని గత నెలలో ప్రకటించిన ఆ శాఖ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించే వరకు ముందడుగు వేయరాదని నిర్ణయించింది. ఇంజనీరింగ్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహణ ప్రతిపాదనను తమిళనాడు, బంగాల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా ఆయా రాష్ట్రాల్ని ముందు ఒప్పించాలని భావిస్తున్నట్లు హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి కౌన్సిలింగ్ నిబంధనలపై అన్ని రాష్ట్రాలతో చర్చించాల్సి ఉందని చెప్పాయి. ప్రస్తుతం దేశంలో 3,300 ఆమోదం పొందిన ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా ఏటా 16 లక్షల మంది విద్యార్థులు చేరుతున్నారు. పంజాబ్ జలంధర్లోని ఓ ఫ్లైఓవర్ నుంచి లారీ అదుపు తప్పి కింద పడిన ఘటనలో 3 వ్యక్తులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. జలంధర్లోని ఫోకల్ పాయింట్ వద్ద ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్న లారీ అదుపు తప్పి కింద రోడ్డుపై వెళ్తున్న ఆటోపై పడింది. ఈ ఘటనలో లారీ, ఆటో డ్రైవర్లిద్దరూ గాయాలతో బయటపడగా లారీ కింద పడిన సమయానికి అక్కడి నుంచి సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తి పక్కకు తప్పుకొని తన ప్రాణాలు దక్కించుకున్నాడు. ఫ్లైఓవర్కు అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నమోదు కాగా గాయపడిన లారీ, ఆటో డ్రైవర్లకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స చేస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మంలో భగ్గుమన్న మిర్చి రైతు గుండె, అమాంతం ధరను తగ్గించడంపై ఆక్రోశం, మార్కెట్ యార్డుపై రాళ్ల వర్షం, వస్తువుల ధ్వంసం. వ్యాపారులతో అధికారులు కుమ్మక్కయ్యారని అన్నదాత ఆవేదన, గిట్టుబాటు ధర కల్పించకుంటే ఆత్మహత్యలే శరణ్యమవుతాయని కన్నీరు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టినందునే ఖమ్మం ఘటన చోటు చేసుకుందన్న తెరాస, అన్నదాత కడుపు మంటపై రాజకీయాలు చేయొద్దన్న తెలుగుదేశం. అనంతపురం జిల్లాలో విషాదాంతమైన విహారయాత్ర, వైటి చెరువులో తిరగబడిన తెప్ప, ఒకే కుటుంబానికి చెందిన 14 మంది మృత్యువాత. ఏపీలో అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు, అక్రమార్కులైన అధికారుల ఆస్తులు వేలం వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు. ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రతిపాదనకు తాత్కాలిక విరమణ, అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం వచ్చే వరకు ఆగాలని కేంద్రం నిర్ణయం. ఉగ్రమూకల్ని పెంచి పోషించే దేశాలపై సత్వర చర్యలకు భారత్, సైప్రస్ పిలుపు, 4 రంగాల్లో ఇరు దేశాల మధ్య 4 ఒప్పందాలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.